నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత మీడియాలో భారత రాజకీయాల కంటే ట్రంప్ గురించినటువంటి చర్చ, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ గురించిన చర్చ ఎక్కువ అవుతుంది. రోజుకొక వివాదాస్పద వ్యాఖ్య, రోజుకొక సంచలనాల్ని కలిగించేటువంటి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. నిజంగా ప్రపంచం మొత్తం మమ్మల్ని వాడుకోవడానికి చూస్తుందని చెప్తున్న ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని తను వాడుకోవడం కోసం చూస్తున్నాడా, లేకపోతే రకరకాల వ్యాఖ్యానాలతో కించపరిచేలాగా దేశాలని, వాళ్ళ సార్వభౌమాధికారాలని, ఈవెన్ జర్నలిస్టులతో సహా జర్నలిస్టులను కూడా మీ భాష అర్థం కావట్లేదు, మీ యాక్సెంట్ అర్థం కావట్లేదని మాట్లాడుతున్న ట్రంప్ వ్యవహార శైలిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నాయుడు గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు మనతో ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో విల్సన్ గారు, ఏపీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మిగతా సరే ఆయన దుడుకు స్వభావం ఒకటి అందరికీ తెలిసిందే. అయినా కీలకమైన ఒక వ్యాఖ్య, యుఎస్ఎయిడ్ నుంచి భారత్కి $21 మిలియన్ ఆర్థిక సహాయం చేసాం, భారత్లో ఓటర్ టర్న్అవుట్ పెంచడానికి మనం ఎందుకు చేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదని వ్యాఖ్య. దాని మీద ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులేమో అది ఎవరికి వచ్చింది, మేమైతే లాభపడలేదు దాని మీద అని చెప్పి వాళ్ళు, అసలు యుఎస్ఎయిడ్ నుంచి వచ్చిన డబ్బులు మొత్తం గవర్నమెంట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, దేనికి ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు అన్నది. సో అసలు నిజంగా యుఎస్ఎయిడ్ దేనికోసం పనిచేస్తుంది, ఆ నిధులు అక్కడ ప్రభుత్వం ఇక్కడ ఏదైనా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళు గెలవటం కోసం, ఓడటం కోసం యుఎస్ఎయిడ్ నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా? ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నిధుల్ని అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి సార్? మనం రెండు విషయాలుగా చూడాలి శ్రీనివాస్. ఒక పరిణితి చెందిన ప్రజాస్వామ్యం ఉన్నట్టయితే ఆ దేశంలో ఇంకో దేశం ప్రజాస్వామ్యాన్ని పెంచడానికో, ఓటర్ల చైతన్యాన్ని పెంచడానికో డబ్బులు ఖర్చు పెట్టే ప్రసక్తి ఉండకూడదు అసలు. మీరు గమనిస్తే ఎఫ్డిఆర్ గాని, లోక్సత్తా ఉద్యమం గాని, మనం ఈ దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణ కోసం ఒక్క పైసా కూడా విదేశీయుల నుంచి గాని, లేకపోతే మన ప్రభుత్వాల నుంచి కానీ, విదేశీ ప్రభుత్వాల సంస్థల నుంచి కానీ ఒక్క పైసా కూడా తీసుకోవాలి. ఇదే ఉద్దేశం. 29 ఏళ్ల క్రితం నిర్ణయం చేసుకున్నాం. ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఏం చేయాలి మా ఇష్టం. వీటి చెప్పడానికి మాకు వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తీసుకున్నా కూడా మన విశ్వసనీయత పోతుంది. కాబట్టి భారత ప్రభుత్వం సాధారణంగా స్వీకరించదు, కానీ కొన్ని బహుశా ప్రభుత్వంలో కొన్ని అంగాలు ఇప్పుడు చేతికి సంబంధం ఉండదు కదా. ఉదాహరణకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, దాన్ని యుఎస్ఎయిడ్ ఫండ్స్ తో చేశారు ఈ మధ్య కాలం దాకా, సంజీవ్ సంజయ్ గారు బయట పెట్టారు. అట్లా ఎన్నికల సంఘం బస్సు కొంతకాలం ఏదో ఉద్దేశంతోనే ఓటర్ అవేర్నెస్ పెంచాలి, చైతన్యాన్ని పెంచాలని ఉద్దేశంతో చేస్తుంటారు. ఖచ్చితంగా ఆ సంస్థలు దురుద్దేశం కాకపోయినా కూడా ముందు చూపుతే వ్యవహరించలేదు. మనలాంటి దేశానికి అది సరైనది కాదు. అలాగే యుఎస్ఎయిడ్ ఏంటంటే వాళ్ళు వివిధ దేశాల్లో, అందులో ఈ ద్వితీయ ప్రపంచ దేశాల్లో వాళ్ళ ప్రభావం పెరగాలి. ఆ దేశాల్లో వీళ్ళ సంస్థల అధికారులు ఎవరుంటారు? మన దేశస్తులే ఉంటారు. సాధారణంగా ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? అధికారుల కుటుంబాలు, సంపన్న కుటుంబాలు, పలుకుబడిన కుటుంబాల నుంచి వస్తారు. వారితో సంబంధం అంటే దీర్ఘకాలికంగా ఆ దేశం పలుకుబడి పెరుగుతుంది, ఆ సంస్థ పలుకుబడి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 2002లో కెన్యాలో ఎన్నికల పర్యవేక్షణ చేశాం. 27 ఏళ్ల నియంత్రించిన తర్వాత ఎన్నికలు జరిగాయి. అక్కడ అసలు మీరు ఊహించలేరు. మన దేశంలో చూశాక అక్కడ చూస్తే ఈ స్వచ్ఛంద సంస్థలు, ఇతర దేశాల నుంచి నిధులు పొందే స్వచ్ఛంద సంస్థల ప్రభావం ప్రభుత్వం మీద, రాజకీయం మీద విశేషంగా ఉంటుంది. అలాగే పక్కన బంగ్లాదేశ్ చూడండి, చిన్న దేశం, అక్కడ స్వచ్ఛంద సంస్థల ప్రభావం చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి గ్రామీణ బ్యాంక్ చెందినటువంటి మహమ్మద్ యూనస్ ఇవాళ దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతారు. ఇంకో దేశంలో ఊహించడం సాధ్యం కాదు. ఎందుకంటే బలమైన దేశాలు వాళ్ళకున్న డబ్బు లేకపోతే ఆకర్షణ దాన్ని ఉపయోగించి ఇతర దేశాల్లో ఈ పాలక వర్గాలు గాని, పలుకుబడిన వాళ్ళలో గాని ప్రభావం కోసం ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ప్రయత్నం $21 మిలియన్ అంటే పెద్ద ఎక్కువ కదా మన దేశంలో జరిగినట్టున్నది. దురుద్దేశం లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆ సంస్థలు ముందు చూపుతో కనుక ఉన్నట్టయితే అలాంటివి స్వీకరించేవాడు కాదు. అది ఆయన వ్యాఖ్యలు ఇక్కడ కౌంటర్లు ఎలా ఉన్నాయంటే సార్, బైడెన్ ప్రభుత్వం ఇండియాలో ఇంకెవరినో గెలిపించడం కోసం ఖర్చు పెట్టింది, స్వయంగా ట్రంప్ గారి వ్యాఖ్య. దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా ఇది ఎందుకు ఇచ్చారు, దానివల్ల మేమైతే లబ్ధి పొందలేదు, మరి ఎవరు పొందారు, ఇదేదో ఒక రాజకీయ పార్టీకి ఇచ్చినట్టు మీరు చెప్పారు సార్ ఇందాక. కెన్యాలో మీరు ఎన్నికలు పర్యవేక్షించారు. అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు, అది ప్రభుత్వ అనుబంధ సంస్థలు కానీ, లేదు స్వచ్ఛందంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎన్జిఓస్, కొన్ని భావజాలాల వ్యాప్తి కోసం, లేదంటే డెమోక్రసీ పెరగటం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, ఈవెన్ యునైటెడ్ నేషన్స్ లాంటివి కూడా కొన్ని దేశాలు, మీరు చెప్పిన వెనకబడ్డ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ
కొంత పరిణితి కోసం ప్రయత్నం చేస్తాయి. అయితే రాజకీయంగా ఈ విషయంలో ఎన్నికలకు సంబంధించి తీసుకోవడం తప్పైనా తీసుకున్నది ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ లేకపోతే ఎన్నికల సంఘం కానీ తీసుకుంటే అది పార్టీలకు చెందినట్ట. ఎన్నికల సంఘాలు ఏమైనా పార్టీల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా? పార్టీలకి ఖర్చు పెట్టేది ఉండదు, కొంత అపోహే. కానీ ఏమిటంటే హలో అంటే అంతర్జాతీయ సమాజంలో కూడా సిద్ధాంతాలు, ఉదాహరణకి సోషలిస్ట్ ఇంటర్నేషనల్ చెప్పిన చాలా కాలం పాటు సోషలిస్ట్ ప్రభావం బాగా ఉన్నప్పుడు ప్రపంచమంతా సోషలిస్ట్ పార్టీలకు సాయం చేసేది. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రపంచంతో కమ్యూనిస్ట్ పార్టీలకు సాయం చేసేది. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అంతర్జాతీయ ఉద్యమం చెప్పాను. అలాగే జర్మనీలో అయితే రాజ్యాంగబద్ధంగా ఆ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి వివిధ దేశాల్లో ప్రజాస్వామ్య రక్షణ కోసం వాళ్ళ విధానాలు పెంచడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇలాగా సంబంధాలు సహజంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఫలానా పార్టీ గెలవాళ్ళు కొందరు కోరుకుంటారు, మరో పార్టీ గెలవాలి ఇంకొందరు కోరుకుంటారు. మరి అమెరికా గానీ మన దేశంలో గానీ చాలా రాజకీయంగా పోటీ చాలా తీవ్రమైంది. జీవన మరణ సమస్యగా ఎన్నికల పోటీలు జరుగుతాయి. సహజంగానే అపోహలు, ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు సహజంగా ఉంటాయి. వాళ్ళకి బహుశా కొంత పక్షపాతం ఉండొచ్చు వాళ్ళకి. కానీ ప్రభుత్వాలు సాధారణంగా జోక్యం చేసుకుని, అందులో భారతదేశం లాంటి పెద్ద దేశం ఇక్కడ జోక్యం చేసుకున్న ప్రయోజనం ఉందని వాళ్ళందరికీ తెలుసు. ఇంత పెద్ద దేశం, ఇంత గందరగోళం ఉన్న దేశం, వాళ్ళకి అర్థం కాని దేశం, మనకే అర్థం కావట్లేదు ఈ దేశంలో చేత. కానీ ఎంతో కొంత పక్షపాతం ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి పార్టీలకి, వాళ్ళ సిద్ధాంతాలను బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి పక్షపాతం ఉండొచ్చు. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. పుల్లారావు గారు, ఇక్కడ $21 మిలియన్ గట్టిగా చెప్తే ఒక ఎంపీ నియోజకవర్గంలో కాస్త బలమైన ఎంపీ నియోజకవర్గంలో పెట్టే ఖర్చు 200 కోట్లు సుమారుగా. తెలంగాణలో అయితే బై ఎలక్షన్ అయ్యేటువంటి ఖర్చు. ఈ డబ్బులతో జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని మార్చడం కోసం అక్కడ ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పి ఆయన మాట్లాడటం, దాని మీద ఇక్కడ రాజకీయ విమర్శలు, ఎన్నికల సంఘమో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు, ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటివి, ఇలాంటివి అసలు ఆ నిధులు ఎందుకు తీసుకున్నట్టు, వాళ్ళు తీసుకున్న దానికి రాజకీయ పక్షాల మీద విమర్శలు. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు ట్రంప్కి ఆల్మోస్ట్ డైరెక్ట్గా పోయిన ఎలక్షన్లు అయితే హౌడీ మోడీ పేరుతో అక్కడ ఆయన ఎన్నికల సభలోనే పాల్గొన్నారు. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి. అలాగే ఇక్కడ నమస్తే ట్రంప్ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. రాజకీయంగా బహిరంగ సభల్లాగా, ఏదో ఇద్దరు దేశాల నాయకుల మధ్య ఏదో డిప్లొమాటిక్ చర్చలు కాకుండా బహిరంగ సభల్లాగా జరిగినాయి ఇద్దరి. సో ఎవరి పక్షపాతాలు ఒకళ్ళకు ఉంటే ఉండొచ్చు, కానీ బట్ అధికారికంగా అక్కడ ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థ యుఎస్ఎయిడ్ లాంటి సంస్థ నిధులు ప్రైవేట్ వ్యక్తులకి పార్టీలకు ఇస్తుందా, ఎన్నికల సంఘానికి ఇస్తే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా పార్టీలు ప్రైవేట్ పీపుల్కే ఇస్తారా డబ్బు. $40 బిలియన్ బడ్జెట్ పర్ ఇయర్ యుఎస్ఏ. ఇవాళ రోజు రోజుకి బయటకు వచ్చే పేర్లు వింటా ఉంటే అమెరికాలోనే చాలా ఇస్తున్నారు, కమిషన్లు ఇస్తారు. ఇక్కడ $21 మిలియన్ ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాను, ఎవరో కమిషన్ కొట్టేసి ఉంటాడు వాషింగ్టన్ లో. మీకు పార్టీ పరంగా మర్చిపోండి, బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి, 100 సంవత్సరాల తర్వాత పార్టీలు నలిగిపోతాయి. పుల్లారావు గారు, అది ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టుగా వార్త ఇప్పటికైతే భారత ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టుగా కాదు. మాతో ఇదే అగ్రిమెంట్ జరిగింది కొరేషియా అన్నది, కానీ నాకు డబ్బు వచ్చినట్టుగా నాకు తెలియదు అన్నారు. అందువల్ల ఇది పాత అలవాటు యుఎస్సి. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ మీద కేసులు ఎవరు పెట్టారు, తీస్తా సెటిల్ వాటి పెట్టింది, తప్పలేదు. అవి ఎవరు ఇచ్చారు డబ్బు? ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చారు, యుఎస్ఏ కూడా ఇచ్చారు అని వచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు. అదే ఏంటి ఇంటర్ఫియరెన్స్ కదా, పూర్తి ఇంటర్ఫియరెన్స్. కానీ ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టుగా ఇది పెద్ద లెక్క భారతదేశానికి, అంతేకాదు అది కరెక్ట్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మన దేశంలో ఉన్న అలవాటు, ఎవరికైతే ఇతర దేశాల నుంచి డబ్బు వస్తుందో కొద్దిగా ఖర్చు పెడతారు, మిగతా జోబులో వేసుకుంటారు. మీకు తెలుసు, నాకు తెలుసు. అది మనకి భారతదేశానికి ఒక మంచి సేవింగ్. అది ఏంటంటే నీకు డ్యామేజ్ చేయడానికి డబ్బు పంపించినా అంతా ఖర్చు పెట్టాడు, తినేస్తాడు ఎక్కువగా. అది ఒక 500 కోట్లు ఇస్తే వాడు శుభ్రంగా ఒక 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ప్యాకెట్లు పంచిపెట్టి ఇచ్చేసి సెమినార్స్ పెట్టేసి పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడేసి ఆ ఫోటోలు పంపించేసి రెవల్యూషన్ తీసుకొచ్చి 500 కూలోళ్ళని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి నేను చూసా. యూపీఏ టైంలో ఒక వ్యక్తి ఎన్ఏసీ మెంబరు 400-500 మంది కూలీలు తీసుకొస్తే గ్యాలక్సీ చిదంబరం అందరూ వచ్చి అడ్రస్ చేశారు, ఎందుకంటే అంటే భయం ఏదో అదేస్తారు. సో అందువల్ల ఇది మన భారతదేశానికి ఒక ఇన్బిల్ట్ సేఫ్టీ ఏంటంటే
మనం లక్ష్మీ పూజ చేసేవాళ్ళం. మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఒక 90 లక్షలు ఎక్కడో దాచుకుంటాను, ఎస్డీస్ లో దాచుకుంటానో లేకపోతే బంగారంగా దాచుకుంటానో ఏదో చేస్తాను. సో ఆ డ్యామేజ్ సేవింగ్. కానీ ట్రంప్ అన్నాక మాట మనం సీరియస్ గా తీసుకోవాలి. ట్రంప్ అన్న మాట చిన్న మాట కాదు, పాయింటెడ్ గా అన్నాడు. బైడెన్ ఖర్చు పెట్టిన దానికి తన మీద వ్యతిరేకం అన్నాడు. కాబట్టి ఆ అలిగేషన్ ని సీరియస్ గా గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. తర్వాత నేను ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇవాళ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఏజెన్సీస్, ఈ ఫ్రాడ్, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లో వచ్చాక ఎందుకు పట్టలేదు ఇవన్నీ? ఇతర దేశాల నుంచి వచ్చే వరకు నోరు మూసుకుంటుంటారా? తెలిసి బయటికి రాలేదా ఏంటి? ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక $500 ఎక్కువ బయట పంపిస్తే నా మీద ఇంటికి మీద వచ్చేసి ఈడీ కేసు పెట్టేసి పట్టేస్తారు. ఇది ఎందుకు చేయలేదు? ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నిద్రపోతున్నాయా? వాళ్ళు లంచాలకి పడుకున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడొచ్చినా ఇది ఆస్తేనే మనకి ఈవేళ కనపడేది. మన ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నారు? అక్కడ ఎవడో బంజారాయిల మీద పడతాం, కేసు పెడతామా, ఎవరో రాజకీయ నాయకుడి మీద, లేకపోతే అది చేస్తున్నాయి. కానీ అసలు దేశ సెక్యూరిటీ కాపాడుతుందా? ఇది ఇతర దేశాల నుంచి బయటకు వచ్చాక ఇక్కడ తెలుస్తుందా? అది మీరు ఆలోచించాలి. దీని సీక్రెసీ ఏంటి? ఎందుకు బయట పెట్టలేదు ఇప్పటి వరకు? అడుగుదాం సార్, బీజేపీ నాయకులు పెడతాం. చరణ్ గారు, ఇక్కడ ఎవరిచ్చారో తెలీదు, జయరాం రమేష్ గారి ప్రకటన అయితే అసలు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, యుఎస్ఐడి నుంచి ఎప్పుడెప్పుడు ఏ విభాగాలకు ఎంత డబ్బులు వచ్చినాయి అన్నది చిన్న పుల్లారావు గారు అన్నట్టుగా నిజంగా ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల నుంచి ఒకటే ప్రభుత్వం ఉంది, జాతీయ స్థాయిలో బలమైన స్థిరమైన ప్రభుత్వం ఉంది. ఎవరికన్నా ఇచ్చుంటే పార్టీలుగానో లేకపోతే జార్జ్ సోరోస్ అని చెప్పి ఇప్పుడు గొడవ చేస్తుంటారు. ఆ జార్జ్ సోరోస్ ఏమి ఇచ్చాడో కాంగ్రెస్కి ఇప్పుడు దాకా ఎక్కడ బయట పెట్టింది లేదు. సరే, ఇది నాకు తెలిసి యుఎస్ఐడి అనేది ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థగానే నేను అనుకుంటా ఉన్నాను. యుఎస్ఐడ్ రకరకాల కొన్ని దేశాల్లో, ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి చోట్ల ఎయిడ్స్ నియంత్రణకి డబ్బులు ఇస్తుంటారు, ధార్మిక కార్యక్రమం చాలా మంచి అంటే ఒక రకమైన సర్వీస్ యాక్టివిటీకి డబ్బులు ఇస్తుంటారు బేసిక్గా. సరే, ఎన్నికల్లో ఓటర్ టర్నౌట్ పెరగటం మీద ఇచ్చారేమో, ప్రభుత్వం ఎన్నికల సంఘం తీసుకుందేమో మనకు తెలియదు. బట్ దీన్ని ఆయన ట్రంప్ గారు మాట్లాడటం, ఇక్కడ బీజేపీ నాయకులు రియాక్ట్ కట్టడం చూస్తే ఇదేదో ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించడం కోసం బైడెన్ కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఈ టైంలోనే ట్రంప్ ఎందుకు మాట్లాడండి అనేది దీనికి ఎలన్ మాస్క్ కు సంబంధించిన వ్యవహారానికి ముడిపడి ఉన్నది. ఎందుకంటే ఎలన్ మాస్క్ గారు ట్రంప్ గారి బాగా దగ్గర. ఈ సందర్భంగానే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో గతంలో మరి రిజెక్ట్ చేసినటువంటి టెఫ్లా మళ్ళీ ఇప్పుడు భారతదేశానికి వస్తుందంటే దీనికి దాని లింక్ ఉన్నది. బయటనే సార్, ఇప్పుడు ఆయన వెళ్ళొద్దని చెప్తే భారతదేశంలో ఆల్రెడీ 14 విభాగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. విభాగాలు నోటిఫికేషన్ బాంబేలో, ఢిల్లీలో మీరు సంస్థ పెడుతున్నాం, ఆఫీసులు తెరుస్తున్నాం అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళకుండా ఎట్టుంటారు? ఇదంతా ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం ఇలాన్ మాస్క్ అదేవిధంగా ట్రంప్ గారు గెలవాలని చెప్పేసి వారు కంకణం కట్టుకొని వారు తిరిగి వారు గెలిపించారు. ఇప్పుడు ఇలాన్ మాస్క్ గారు భారతదేశంలో టెస్లా కంపెనీ పెడతా ఉన్నారు. అదే కాకుండా టెస్లాకు సంబంధించి భారతదేశంలో ఎలక్ట్రికల్ కార్లు 22-23కు సంబంధించి 82,000 ఎలక్ట్రికల్ కార్లు అమ్ముడుపోతే 23-24లో 1,00,000 కార్లు, అంటే 20% గ్రోత్ ఉన్నది. అదే చైనాలో దాదాపు 1,10,00,000 కార్లు సేల్ అయినాయి. ప్రధానంగా తను ఇలాన్ మాస్క్ అక్కడనే వ్యాపారం చేస్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ వారం ఇండియాకి రావాల్సి ఉండే, కానీ అత్యధిక బిజీ ఉందని చెప్పేసి రాలేక వాళ్ళ ప్రోగ్రామ్ రద్దు చేసుకుని వారం రోజుల తర్వాత మళ్ళీ చైనాకు పోయాడు. కానీ చాలా దేశాలు విమర్శించినప్పుడు ఇలాన్ మాస్క్ చైనాని ఎప్పుడు కూడా విమర్శించాడు. ఈసారి మేక్ ఇన్ ఇండియా ప్రతిసారి లాస్ట్ టైం ఏం చేసిన, మేక్ ఇండియాలో భాగంగా మీరు విదేశాల్లో తయారు చేసి భారతదేశంలో మీరు అమ్ముతానంటే మేము ఒప్పుకోని చెప్పేసి భారత ప్రభుత్వం కండిషన్ పెట్టింది. మరి ఈసారి బడ్జెట్లో ఎందుకు 110% ఉన్న ట్యాక్స్ ను 70% మరి ఎందుకు తక్కువ చేసినట్టు? ఇంపోర్ట్ చేసే ట్యాక్స్ అంటే 15% తక్కువ చేసిన పరిస్థితి. కాబట్టి దీని వెనుక ఖచ్చితంగా ఇలాన్ మాస్క్ మేలు చేసే ప్రయత్నంలో భాగంగా అందరూ ఇలాన్ మాస్క్ ట్రంప్ ఒకటి. కాబట్టి ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తారు ఉన్నారు, జో బైడెన్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించిందా? ఇష్యూని డైవర్ట్. అందుకే ఇప్పుడు జయరాం రమేష్ గారు చాలా స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే 2004 నుంచి 2016 కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఉన్నది. 14 నుంచి 25 అంటే కంటిన్యూగా ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ అంటే దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు ఎవరి ఆయనలో ప్రారంభమైంది, ఎవరి ఆయనలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిన నిధులు అని తెలిసిపోతాయి కదా. దేశంలో విచారణ సంస్థలు ఉన్నాయి, అదే కాకుండా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఈడీ ఉన్నది, అదే కాకుండా వారు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫెమా నిబంధనలు ఉంటాయి, ఆర్బీఐ ఉన్నది. కాబట్టి వాస్తవ విషయాలను కూడా బయటపడవచ్చు. కానీ ఇప్పుడే ఈ సందర్భంగానే ఎందుకు ట్రంప్ గారు మాట్లాడుతున్నారంటే ఇది చాలా ఇలాన్ మాస్క్ వ్యవహారం కావచ్చు,
నరేంద్ర మోడీ గారు కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి ఇలన్ మాస్క్ వ్యవహారం మొత్తం ముడిపడి ఉంది కాబట్టి ఈ ఇష్యూని కొంత సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం అది జో బైడెన్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరించిన. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇది వెంటనే భారత ప్రభుత్వానికి చెప్పాలి, దానివల్ల అంటే భారత ప్రభుత్వం బయటకు తీస్తే మంచిదే కదా, నిజంగా ఎవరికన్నా మిస్యూజ్ అయి ఉంటే ఆ డబ్బులు పార్టీలకో లేకపోతే ఇంకెవరికైనా వెళ్ళి ఉంటే బయటకు తీయాలి. అదే అడుగుదాం ఒకసారి విల్సన్ గారు. ఇది ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు కానీ జేపీ గారు కానీ ఒకటే మాట చెప్తా ఉన్నారు, అసలు ప్రభుత్వాలు తీసుకోవటం తప్పు, ఏ కార్యక్రమం ముఖ్యంగా ఎన్నికలు ప్రజాస్వామ్యానికి సంబంధించి తీసుకోవటం తప్పు అని. అది తీసుకున్నది ఎన్నికల సంఘం అని నాకు ప్రాథమికంగా అర్థమవుతున్నటువంటి దాన్ని బట్టి నాకు అర్థమైంది, పత్రికల్లో అన్ని పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి. అది వ్యక్తులకు ఇచ్చారా, లేకపోతే పుల్లారావు గారు అన్నట్టు 11 ఏళ్ల నుంచి మీరేం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ లేదంటే డిఆర్ఐ లేకపోతే ఈడీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవేవి కాకుండా ఏదో దారిని పోయే పార్టీలాగా ఒక మాట అనేసేసి మేము లాభపడలేదు అంటే ఎవరు లాభపడ్డారు, లాభపడటానికి అవకాశం ఉంటుందా, ఈ చర్చ చేయకుండా అత్యున్నత జాతీయ స్థాయిలో ఉన్న అమిత్ మాలవీయ గారు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే ఏం మెసేజ్ అంటే భారత ప్రభుత్వం లేదా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఇతర పార్టీ డబ్బులు తీసుకున్నాయి అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి సార్? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు జయప్రకాష్ గారికి, అదేవిధంగా పుల్లారావు గారికి, అదేవిధంగా చరణ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే మనం అసలు ట్రంప్ ని అర్థం చేసుకోవాలి దగ్గర ముందు మనకు ఒక విజన్ ఉండాలి. చెప్పండి. ట్రంప్ అనబడే వ్యక్తి అమెరికా అధ్యక్షుడా లేకపోతే ప్రపంచ పౌరుడా అనేది ఉండాలి. ఆయన ధోరణి అమెరికా అధ్యక్షులాగా లేదు, ఆల్మోస్ట్ ప్రపంచ అధ్యక్షులాగే ఉంది. ఆయన మాట్లాడిన అంశం లేదు, ప్రపంచంలో దేని గురించి అయినా మాట్లాడుతూనే ఉన్నాడు. చెప్పండి విల్సన్ గారు. ప్రపంచ అధ్యక్షుడు అనుకుంటే ఆయన ఆలోచన విధానం అలా ఉండకూడదు. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ కి సాయం చేసిన చరిత్ర ఉంది, ఇంకా భారతదేశానికి శత్రువులకి సాయం చేసిన చరిత్ర కూడా ఉంది. అంటే ఆ దేశాల్లోకి ఎందుకు పంపించారు డబ్బులు, సైన్యానికి ఎందుకు ఖర్చు పెట్టారు, వేలాది కోట్లు, అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎన్నికలకి ఒకవేళ వాళ్ళు దేనికి పెట్టారనే దగ్గర క్లారిటీ లేకపోతే మేమేమంటామంటే బేసిక్ గా అసలు ప్రపంచం అనేది కుగ్రామం. ఈ రోజు రష్యలంతగా ప్రపంచ పౌరసత్వం కోరుకుంటారు సరే, మనం హ్యూమన్ బీయింగ్స్. ప్రస్తుతానికి నమీబియానో లేకపోతే కెన్యానో లేకపోతే ఇంకా అత్యంత పేదరికంలో ఉండే దేశాలకి సాయం చేయడం మొత్తం మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు. తప్ప కులాల పేరుతో మతాల పేరుతో మనం మనుషులు డివైడ్ చేసి ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు నా ప్రశ్న విల్సన్ గారు, జయరాం రమేష్ గారు డిమాండ్ చేసింది ఎప్పుడు తీసుకున్నారు యుఎస్ఏ నుంచి ఎన్నికల సంఘం, తీసుకోని ఉంటే అసలు తీసుకోవటం రైటా, 2014 ముందు తీసుకున్నారా 2014 తర్వాత తీసుకున్నారా? ఆఫ్టర్ ఆల్ 200 కోట్లు $21 మిలియన్ అమెరికా నుంచి భారత్లో, సరే వాళ్ళు ఇవ్వటం రైటా అనేది పక్క పెడితే మనకు అవసరమా $21 మిలియన్ తీసుకొని వాళ్ళేదో మన ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కాదండి, బిల్ గేట్స్ మనకి వ్యాక్సిన్ ఇచ్చాడు, పోలియో వ్యాక్సిన్. ఆయన ఇచ్చింది ఆయన సంస్థలో భాగమే. అదేవిధంగా ఫేస్బుక్ జోకర్బర్గ్ 80% మహిళా సాధికారతకి ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, మనం ప్రపంచం కుగ్రామంగా మారుతున్న పరిస్థితులు ఎవరు దేనికైనా ఇచ్చుకుంటారు. ప్రజాస్వామ్యం బాగుపడాలని చేస్తే చేసి ఉండదు. అది దాంట్లో క్లారిటీ ఇవ్వాలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఫండ్స్ వచ్చింది, మీరే ఇవ్వాలి కదా సార్, అధికారులు ఉంది మీరు సార్, మీరు ఇవ్వాలి క్లారిటీ. ఏమంటే నేనేమంటానంటే అక్కడ కామెంట్ చేసింది ఎవరు, ట్రంప్ గారు. అదే సమయంలో మేము కూడా ఏమంటామంటే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా మాకు అమెరికా నుంచి నిధులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి క్లియర్, అమెరికాకి దాసోహం అనాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు మా అమెరికన్ ప్రెసిడెంట్ ని రెస్పెక్ట్ చేసే క్రమంలోనే మీరు చెప్పినట్టుగా హౌ డు అనేది ఈ ప్రోగ్రామ్ లో మనం అటెండ్ అవుతాము. లేదా మా అమెరికా దేశ అధ్యక్షుడికి మనం ఎప్పుడు కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తాం. అది రెస్పెక్ట్ కాదు, ఎన్నికల సమయంలో సార్ ఇంకా కొద్ది రోజుల్లో అమెరికా ఎన్నికలు ఉందనంగా ఒక భారీ బహిరంగ సభ దాదాపుగా ఆయనకి మద్దతు ఇచ్చినట్టే సమాజానికి అయితే అర్థమైంది. మీకే అర్థమైంది నాకు తెలియదు కానీ సమాజానికి అర్థం అవడం అంటే ఇక్కడ మనం స్నేహభావంతో ఉంటాం, అందులో సందేహం లేదు. బైడెన్ ఆలోచన విధానం ఏంటో ప్రపంచానికి తెలుసు, ట్రంప్ ఆలోచన విధానం ఏంటో ప్రపంచానికి తెలుసు. భారతీయ జనతా పార్టీకి ఎవరైనా ఒకటే, ట్రంప్ అయినా ఒకటే, బైడెన్ అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే. అసలు మనం ఎన్నికల వ్యవస్థని అసలు వాళ్ళు చెప్తున్న అమౌంట్ మన ఎన్నికల వ్యవస్థ దేనికి పనికిరాదు. కరెక్టే సార్, మీ స్టేట్మెంట్ ఎలా ఉంది విల్సన్ గారు? నేను చెప్తున్నది అమిత్ మాలవీయ గారి ప్రకటన అలా లేదు. అమిత్ మాలవీయ గారి ప్రకటన ఈ డబ్బు ఏదో ఒక రాజకీయ పార్టీకి వెళ్ళింది, మేము లాభపడలేదు, అది ఎన్నికల సంఘానికి వెళ్ళిందని కూడా ఆయన అనట్లా, అదేదో పార్టీలకు వెళ్ళినట్టుగా మీ నేషనల్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారు.
అమెరికాకి వెళ్ళి అమెరికాతో ఎవరు ఎలా డిస్కస్ చేస్తున్నారు, భారతదేశం సంబంధించిన ప్రతిష్టని అమెరికాలో ఎవరెవరు దెబ్బతీసేలా మారుతున్నారు దేశంలో ప్రజలందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. కాబట్టి ఎవరి ఇంట్రాక్షన్ ఏ విధంగా ఉందనే దగ్గర అందరికి ప్రపంచానికి ఒక క్లారిటీ ఉంది, ఇండియాకి ఒక క్లారిటీ ఉంది, భారతీయ జనతా ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బేసిక్ గా ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు తీసుకోవచ్చు, అదే విధంగా ప్రపంచం కుగ్రామం అన్న తర్వాత వాణిజ్య కేంద్రం కూడా భారతదేశం పెద్ద కేంద్రం. అంత ముందు ఒక విమర్శ ఉండేది మనకి ఆ మిస్ యూనివర్స్ అన్ని కూడా ఇండియాకి ఇవ్వడానికి కారణం ఏంటంటే మార్కెట్ లో భాగంగా ఇస్తున్నారని. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇండియాలో మార్కెట్ ఉంది, ఇంత పెద్ద దేశంలో మార్కెట్ దృష్టిలో పెట్టుకొని వ్యవహార శైలి ఉండదు అమెరికా వ్యవహార శైలి. తర్వాత అమెరికా అనేది ఒక దేశం కాదు, అసలు ఇది నానా జాతి సమితి, అనేక దేశాల సమాహారమే అమెరికా. ఒకటి అమెరికా ఆర్థిక వ్యవస్థ డెవలప్ అయిందంటే అమెరికన్ పౌరుల వల్లే కాలేదు, ప్రపంచంలో ఉండే చాలా దేశాలకు సంబంధించిన మేధావులు అక్కడికి డంప్ అవ్వడం వల్ల అయ్యింది. అక్కడ ఉండే వాళ్ళకి మాకు నష్టం జరుగుతుందని ట్రంప్ భావించడంలో తప్పులేదు. వాళ్ళ దేశంలోని పౌరులు అయితే వాళ్ళ ఎడ్యుకేషన్ లిస్ట్ గాను, తర్వాత మనకి ఇప్పుడు సుందర పిచాయ్ స్థాయికి అమెరికాలో ఒక పౌరుడు ఎదిగితే ఎవరికి అభ్యంతరం లేదు. అదే విధంగా నాదేళ్ల స్థాయిలో ఒక మేధావి ఎదిగితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వైడర్ డిస్కషన్. అందుకని నేనేంటంటే నేరాగా పోయి ఎవరి మీదనో బురదేసే కార్యక్రమం కంటే కూడా భారతదేశ సమాజానికి ఎంతవరకు ఆయన మాటలు ఉపయోగం. బురద ట్రంప్ గారు అమిత్ మాధవ్ గారు వేస్తున్నారు సార్, ఎవరి మీద వేస్తున్నారు అర్థం కావట్లా. నా ప్రశ్న అది. మళ్ళీ వస్తాను గారు, మీ దగ్గర పార్టీకి ఎలాంటి లాభం కలగలేదు, మా పార్టీ వ్యక్తులు కలగలేదు, అది క్లియర్. మిగతా వాళ్ళు కలుపుకుంటే వాళ్ళు చెప్పుకోవాలి అదంతా. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. జేపీ గారు, ఇంకొక కీలకమైంది, మోడీ గారి పర్యటనకి ముందే సరే ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి ఒకటి ప్రకటన చేశారు. అంటే పత్రికల్లో వస్తున్న వార్తలు సార్ నిజంగా దేశాన్ని ప్రేమించే ఎవరికైనా కొంచెం పించింగ్ అంటే ఆయన ప్రకటనలో మోడీ నాకేదో చెప్పబోయాడు, నేను అబ్బాయి అదేమీ లేదని చెప్పి ఖండించాను, ఆయన ఏదో అడగబోయాడు టారిఫ్ తగ్గించమని, నేను ముందే ఆయన అడగకముందే నో అన్నాను. అలాగే అంటే ఇవి చిన్న విషయాలే కావచ్చు అని చెప్పి గారు ప్రజలకి. అలాగే ఒక జర్నలిస్టు మోడీ గారి సమక్షంలోనే అడుగుతున్నప్పుడు 2-3 సార్లు ఆయన్ని నీ యాక్సెంట్ బాగలేదు, ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. ఇది అలాగే ఒకటి కాదు సార్, ఇప్పుడు ఈ టారిఫ్స్ విషయం కానీ టెస్లా కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి పూనుకుంటే ఎలాన్ మస్క్ ఎదురుగానే ఈయన ప్రకటన అక్కడ పెడితే మనకు అన్యాయం అని చెప్పి. వీటితో పాటుకి రష్యా ఉక్రెయిన్ వారికి ఉక్రెయినే కారణం, లేదా గాజా స్ట్రిప్ మొత్తం ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోవాలి, నేను దాన్ని ఒక అంటే అసలు ఏంటి సార్, అంటే ప్రపంచం మొత్తం ఆఖరికి మెక్సికో లాంటి కంట్రీస్ నాయకులేమో సమాధానం ఇస్తున్నారు గట్టిగా, మేము భయపడే పరిస్థితి లేదని. మనం తల వంచాల్సిందేనా ఈ ట్రేడ్ విషయంలో కానీ మరొకటి కానీ, అసలు లేదా ఊరక ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి చెప్పి గారు? శ్రీనివాస్, మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి వివరాలకు వెళ్ళే ముందు. మొదటిది, డొనాల్డ్ ట్రంప్ వాలకం శైలి ముఖ్యం కాదు, అతని ఆలోచన ధోరణి, అమెరికన్ ప్రభుత్వం విధానంలో వస్తున్న మార్పు, అది మనం నిశ్చితంగా అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ కొంచెం బాగా కలర్ఫుల్ పర్సనాలిటీ కాబట్టి ఆయన వాలకం మనంతా తప్పు చేస్తుంది. రెండోది, డొనాల్డ్ ట్రంప్ సంతోషం ఒకటి, అమెరికన్ సమాజంలో ఈవేళ ఐసోలేషనిజం. అంటే మిగతా ప్రపంచం ఎలా పోతే మాకేం కావాలా, మేము సముద్రానికి దూరంగా ఉన్నాం, మా బతుకు మేము బతుకుతాం, మీ అందరి వల్ల మాకు న్యూసెన్స్ అవుతుంది, మాకేంటి గొడవ అంతా అన్న భావం ట్రంప్ మనసులోనే కాదు, అమెరికాలో చాలా మంది ఉన్నట్టుగా స్పష్టం. ఆ నేపథ్యంలో టెస్లా తీసుకోండి, ఇందాక వారు కాంగ్రెస్ ప్రతినిధి అన్నారు ఏదో లాలూచే కాదు, మన దేశంలో పెట్టుబడులు కావాలి, మనం బహిరంగంగా కోరుతున్నాం, ఏ ప్రభుత్వం కూడా విదేశీ పెట్టుబడులు కావాలా, లేకపోతే విదేశాలకు అప్పుకోవాలా, మనం పెట్టుబడులు వచ్చి మన దేశంలో ఉత్పత్తి అయినట్టయితే డాలర్లు మనకు వస్తాయి, ఉత్పత్తి మన దేశంలో జరుగుతుంది, ఉపాధి మనకు జరుగుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే వెళ్ళి డాలర్లు మనకు వస్తాయి. ప్రతి ప్రభుత్వం 1991 నుంచి మన విధానం అది. కాబట్టి దీనికి వర్తక మోకాలు లంకేయకూడదు. అలాగే ట్రంప్ ఈ ఇందాక అంశం మీద ఒక్క విషయం క్లుప్తంగా ప్రస్తావిస్తాం, ఈ 21 మిలియన్ డాలర్ ఏమన్నాడు జాగ్రత్త గమనించండి నేపథ్యం. రష్యా నుంచి $2 అమెరికాలో ఖర్చు పెడితే మీరేదో కుట్రబన్నారు అంటున్నారు, $21 మిలియన్ ఖర్చు పెట్టి కుట్ర ఏదో ఉంటుంది అంటే ఒక అస్త్రం వదులుతున్నాడు, ఎవరినో గెలిపించాలని కావచ్చు. అస్త్రం వదిలేశాడు, అది విషయం కాదు. అమెరికన్ ఓటర్లు అంటే మన డబ్బు, మీ ట్యాక్స్ పేర్ల డబ్బు, మీరంతా కష్టపడి ఇచ్చే డబ్బుని ఇతర దేశాలను తగలటం ఏంటి?
మనకి ఎన్నో కష్టాలు మన బాధలు అనుకుంటే అని బాగా గట్టిగా ఆయన నూరిపోస్తున్నాడు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ. ఆ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి తప్ప ఎక్కువ. ఓకే. ఇక మూడోది రెసిప్రోకల్ టారిఫ్. ఇది కొత్త విషయం కాదు. 1890 జేపీ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ప్రాంతంలో మెకిన్లీ టారిఫ్ అని చెప్పి 1891 ప్రాంతంలో మెకిన్లీ టారిఫ్ అని చెప్పని అమెరికాలో ఈ టారిఫ్లు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టారు. ఓకే. డిబేట్ చేస్తే జేపీ గారు చెప్పండి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ కానీ మిగతా విషయాలు కానీ? వ్యాపారానికి సంబంధించి $500 బిలియన్ అయితే టార్గెట్ పెట్టుకున్నారు, అది ఆచరణ సాధ్యం అవుతుందా, ఎలా చూడాలి? ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మా దేశంలో పరిశ్రమలు అంతరించిపోతున్నాయి, ఇతర దేశాలు లాభం పొందుతున్నాయి, కాబట్టి దిగుమతులను లాపాలి. 100-120 ఏళ్ల క్రితం నుంచి అమెరికాలో ఈ గోళ ఉన్నది. నేను చెప్పాను, మెకిన్లీ టారిఫ్ అని పెట్టారు 1990 దశకంలో. 93లో ఆయన రాష్ట్రపతి అన్నాడు మెకిన్లీ. మీరు గుర్తుంటే ప్రమాణ స్వీకారం అప్పుడు ట్రంప్ ప్రత్యేకంగా మెకిన్లీ ప్రస్తావన తీసుకొచ్చాడు, ఆయన నాకు ఆదర్శం అని చెప్పారు. అప్పుడు రెసిప్రోకల్ టారిఫ్ పెట్టండి, మీరు ఎంత టారిఫ్ పెడితే మేము అంత టారిఫ్ పెడతాం అంటే 25% గంపగొత్తగా పెడితే అందరూ గొడవ చేస్తున్నారు. ఆయన బహిరంగ చెప్పాడు. ట్రంప్ విషయంలో ఏంటంటే మనసులో ఉంది ఖచ్చితంగా చెప్పేస్తారు, కొండ బదులు ఉంటాడు, దాని రహస్యం ఉండదు. కాబట్టి మనకు పెద్ద కొంపనికి పోదు. అంతర్జాతీయ వాణిజ్యం కొంత దెబ్బతింటుంది, భారతదేశానికి ప్రత్యేకంగా అదనంగా దెబ్బ ఉండదు. కానీ నలుగురితో పాటు ఎప్పుడైతే అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతిన ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందో ఎదుగుతున్న దేశంగా మనకు కొంత నష్టం ఉంటుంది తప్ప ఈ టారిఫ్ల వల్ల మనకు నష్టం వచ్చే అవకాశం పెద్దగా లేదు. ఉదాహరణకి ఈ ఫార్మ్ టారిఫ్ పెడతా ఉంటున్నాడు. మనం $100 ఆ దేశానికి ఎగుమతి చేస్తే అత్యున్నత ప్రమాణాల మందులు అతి తక్కువ ఖరీదుకి వాడు $1000 2,000 అమ్ముతారు. అక్కడ 100 మీద 25 టారిఫ్ పెడితే ఏం కాదు, అంచేత మనం ఎక్కువ బెంబేలాల్సిన అవసరం లేదు. కానీ ఒక కీలక విషయం ఏంటంటే యుక్రెయిన్ విషయంలో ఆయన ధోరణి స్పష్టంగా అర్థం అవుతుంది. మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము, చైనా విషయంలో ట్రంప్ కు పడదు కాబట్టి, అమెరికాకు పడదు కాబట్టి, రేపు పొద్దున ఆసియా ఖండంలో 2 పెద్ద దేశాలు మన ఇద్దరికి మధ్య పోటీ ఉంటుంది కాబట్టి ఏమన్నా సమస్య వస్తే అమెరికా ఆదుకుంటుందన్న భావం అనుకున్నది, వాడన్నా మరొకటన్నా. అని ఈవేళ గత వారంలో పరిస్థితులు చూసిన తర్వాత మనం అమెరికా మీద నమ్మకాలు పూర్తిగా పెట్టుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలంగా ఆలోచించినట్లయితే మన ప్రజలను మనం కాపాడుకోవాలి, అమెరికాతో సఖ్యత కొనసాగిస్తూనే ఆ దేశం మీద మనం కాపాడుతుంది అనుకోవడం చాలా పొరపాటు. యూరప్ అనే వాళ్ళు రక్త సంబంధం ఉన్నవాళ్ళు, అదే రంగు, అదే మతం, అదే జాతి, వాళ్ళనే మీ చావు మీరు కావాలంటున్నప్పుడు మనకి వాళ్ళకి సంబంధం ఉందండి. ఇంటి రంగు వేరు, జాతి వేరు, ఖండం వేరు. ఇది కేవలం ట్రంప్ మాట అనుకోవద్దు, ట్రంప్ కొంచెం కర్కశంగా చెప్తున్నాడు. కాబట్టి అమెరికా సాయపడితే సంతోషమే గానీ అమెరికా మీద పూర్తిగా భరోసా పెట్టుకోవడం మంచిది. మనకి కీలకమైన అంశం అది. ట్రేడ్ కంటే దేశ భద్రత విషయంలో దీర్ఘకాలంలో చైనాతో మనకి ఏమైనా పొరపొచ్చాలు వస్తే మన సంగతి మనం చూసుకోవాలి. ఇతర దేశాలతో కలవదు. అమెరికా పెద్దగా సాయం చేయకపోవచ్చు, అమెరికాతో సఖ్యత ఉంటూనే మన ప్రజలను మనం దీర్ఘకాలం కాపాడుకోవాలి, పార్టీలకు అతీతంగా. మళ్ళీ వస్తాను సార్. పుల్లారావు గారు, ఎలా చూడాలి ఈ టారిఫ్స్ విషయం కానీ టెస్లా? ఇప్పుడు అంటే మనం పెట్టుబడులు, ఇప్పుడు ప్రధాని వెళ్ళినా ఎవరు వెళ్ళినా మన నాయకులు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏదో పెట్టుబడులు వస్తాయని, అక్కడ సాక్షాత్ దేశ అధ్యక్షుడే నువ్వు పెట్టుబడి పెడితే అట్లనే ఆ ఇన్వెస్టర్ ముందే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా మనకి ఇది ఉపయోగం అవుతుంది అన్నది ఎలా అర్థం చేసుకోవాలి సార్? రెసిప్రోకల్ టారిఫ్స్ జేపీ గారు చెప్పినట్టు వాళ్ళ విధానం కావచ్చు, కానీ మనకి నష్టం కాదా ఓవరాల్గా? చాలా దాదాపు 3-4 రెట్లు తేడా ఉందని చెప్తున్నారు కొన్నిట్లో, ఇంకా ఎక్కువ కూడా ఉందని అంటా ఉన్నారు కొన్ని రంగా. మరి ఫార్మా ఇలాంటిది ఓకే, కానీ మిగతా వాటిలో ఎలా ఉండొచ్చు? అది పెద్ద రెసిప్రోకల్ టారిఫ్స్ మనకంత, నా వ్యూ ఏంటంటే అంత డ్యామేజ్ అవ్వదు. మెక్సికో, కెనడా, చైనా, యూరప్ వీళ్ళ మీద పెద్ద డ్యామేజ్ ఉంటుంది. మనకి $40 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది వాళ్ళకి, మనకి దాని గురించి ఏడుస్తుంది, అది తప్పులేదు. ఆయన దేశం రాష్ట్రపతి, మన దేశ ప్రధానమంత్రి, దానికి తగ్గించడానికి 3 నెలలు టైం ఇచ్చాడు. ఈ 3 నెలల టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించేది ఏంటంటే, అమెరికా నుంచి మనకు కొనుగోలు ఆయిల్, గ్యాస్ కొనొచ్చు, కానీ కొంచెం ధరలు ఎక్కువ ఉన్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి ఆలోచనలో ఉన్నారు. మిగతా దేశాలకి ఆ ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అవ్వదు. చైనాకి, అమెరికాకి ట్రేడ్ డెఫిసిట్ జ్ఞాపకం నుంచి చెప్తున్నా $500 బిలియన్, మెక్సికోకి అమెరికాకి 100, కెనడా అమెరికాకి $100 బిలియన్. వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. రెసిప్రోకల్ టాక్స్ అని చెప్పడం తప్పు ఏం లేదే, మీరు ఎక్కువ వేస్తారా, ఎందుకు ఎక్కువ పెట్టాలి, మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి.
నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే మొదలు ఆయనతో మాట్లాడుకుంటే ఈ స్టేట్మెంట్స్ ఈ పిచ్చి పిచ్చి మాట్లాడావు, బజార్లో దేశం అంతా అల్లరవుతావని మొదలు వెళ్ళి మాట్లాడుకోండి. టైం అడిగేది, టైం ఇస్తా అన్నాడు. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ఇలీగల్ అక్రమ ఎవరో వలసదారులు తీసుకుంటా అన్నాడు. దాంతో చాలా వరకు ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఎందుకు చేశాడు మన ప్రముఖ, ఎందుకు చేశారంటే అసలైన లెజిటిమేట్ రూటీలో వాళ్ళకి దెబ్బ తగలకూడదు కదా. 1,00,000 మంది 1,50,000 మంది వెళ్ళి వాళ్ళ బోర్డర్లు నూకేసి ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళని మనం తీసుకోమంటే ట్రబుల్ వస్తుంది. ఇప్పుడైతే వాళ్ళని తీసుకుంటామన్నామో ఆ ఇష్యూ సాల్వ్ అయింది. మనకి ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి, H1B వీసాస్ కావాలి, వర్క్ వీసాస్ కావాలి. అది మన ఇంట్రెస్ట్ చూసుకోవటానికి ట్రంప్ దారిలో పడ్డాడు. అది అంత ఇది అనౌన్స్ చేయడం మాత్రం మంచి రిజల్ట్ వచ్చింది. జనం ఎలా చూస్తారు, అయ్యో ఇక్కడ దొంగ ఇవాళ బంగ్లాదేశ్ ఇండియా నుంచి వెళ్ళిపోవాలి, రోహింగ్యా వెళ్ళిపోవాలని మనం చట్టాలు తీసుకొచ్చామా లేదా? తీసుకొచ్చాయి కదా. మరి ఇతర దేశాలు చేసిన పని మనం చక్కగా లీగల్ ఇమిగ్రేషన్ కి ఒక సెటిల్మెంట్ వచ్చారు, చాలా మంచిది. రెండోది ఏంటంటే ఈ రెసిప్రొకల్ ట్యాక్స్ వేస్తారు, కొన్ని తగ్గిస్తారు, మర్చిపోతారు. తర్వాత అసలైన పాయింట్ 2017, 2020 ఎవరి మీద యుద్ధం జరిగింది? ట్రేడ్ వార్, చైనా మీద జరిగింది. అప్పుడు ఏమొచ్చింది భారతదేశానికి బెనిఫిట్? యాపిల్ ఫ్యాక్టరీ, ఇలాంటి ఫ్యాక్టరీస్ భారతదేశానికి వచ్చినాయి. అది మనకి మీరు చూడవలసింది ఏంటంటే మన మీద ట్యాక్స్ వేస్తాం, మనం వేస్తాం, తగ్గిస్తాం, ఆట జరుగుతూ ఉంటారు ట్రేడ్. మనకి బెనిఫిట్ ఏమొస్తుంది? చైనా చెప్పారు యాపిల్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు వచ్చి వాళ్ళు వస్తానన్న కంపెనీలు రావద్దనే పరిస్థితి కనపడుతుంది కదా. ఆయన మాట ఎవరు వినరు. ఆయన అలాగంటాడు. టెస్లాకి ఇక్కడ మార్కెట్ ఉన్నదంటే ఇక్కడే పెట్టుకుంటాడు. అవి రూటీన్ గా ట్రంప్ అన్నా మాటలన్నీ ఎవరు ఫాలో అవ్వరు. మైక్రోసాఫ్ట్ ఏదో చెప్పాడు. తర్వాత ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఇంకో చిన్న మాట, 1 సెంటెన్స్. ట్రంప్ అధికారంలోకి వచ్చి నెలవింది దాదాపు. ఆ నెలల్లో చాలా అడావిట్ చేస్తాడు, ఇంకా చేస్తాడు. ఆయన స్టైల్ అది. మనకేమైంది, ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ గా వచ్చిన వ్యక్తి చైనా అమెరికా డామినేట్ చేస్తారు ఈ టెక్నాలజీ అందం పెట్టుకుని తిరిగితే చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ముందలు వచ్చేసింది. ఆ రోజు నుంచి చాలా గాలి తగ్గిపోయింది. చాలా కేర్ఫుల్ గా ఉంటున్నారు టెక్నాలజీ పీపుల్. మళ్ళా స్కిల్డ్ పీపుల్ అవసరం. చాలా మార్పులు వస్తాయి. ఆయన అన్న మాటలు రెసిప్రొకల్ మన మీద పన్నేస్తాడంటే మనం తగ్గించాలి కొన్ని విషయాల మీద. తగ్గిస్తే కొనేస్తారా? ఎవరు కొంటాడు క్యాడిలాక్ కార్లు అయ్యి? ఎంత మనం అది రూటీన్ డిప్లొమసీతో సెటిల్ అయిపోతుంది. భారతదేశానికి అంత ప్రాబ్లం లేదు. అతనితో ఇమిగ్రేషన్ కి ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే ఇలీగల్ ఇమిగ్రేషన్ మనం తీసుకుంటాం అనగానే గాలిపోయింది. జేపీ గారు మీరే చెప్పబోతున్నారు. చాలా క్లుప్తంగా ఇప్పుడు ఒక విషయం ఏంటంటే శ్రీనివాస్, మంది ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ డిమాండ్ పెరుగుతుంది. ఆటోమొబైల్స్ కానీ మిగతా రంగాల్లో కానీ. మన దేశంలో డిమాండ్ అన్నప్పుడు పుల్లారావు గారు అన్నట్టుగా ఏ కంపెనీ అయినా కూడా మనం ఇతర దేశాల నుంచి వస్తువుల్ని ఇలాంటి ఖరీదైన వస్తువులను తెలుగు అనుమతించాం, వీళ్ళు ఏం చెప్పినా కూడా. కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సిందే, లేకపోతే ఈ మార్కెట్ ఎదుర్కోవాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేసి అమెరికాకి వచ్చేస్తే ట్రంప్ ఒప్పుకోడు. చేత మనం ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఎవరన్నా వెళ్ళి గుజరాత్ లోనో మహారాష్ట్రలో పెట్టుబడి పెట్టారనుకోండి, మన తెలుగు పారిశ్రామికవేత్త, మన ముఖ్యమంత్రి ఏమంటారు? ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, నేచురల్ అది. ఏమంటే మన స్టేట్ లో తెలిసి ఎక్కడ పోవడం ఏంటి, మన స్టేట్ లో పెట్టాలి కదా మీరు, ఇక్కడ మరి ఉద్యోగాలు రావాలి. మరి దేశంలోనే మనం గొడవ పెడుతున్నప్పుడు మహారాష్ట్ర నుంచి గుజరాత్ పోతున్నారు, వాళ్ళు గొడవ పెడుతుంది. మరి 2 దేశాల మధ్య సహజంగా ఉంటుంది. వాళ్ళు దాని పెద్ద తీవ్రంగా తీసుకోకర్లేదు, అంత సీరియస్ కదా. అందులో ట్రంప్ ప్రధానంగా వ్యాపారస్తుడు, అతను ఏదో కొంచెం బేరాలు ఆడుతుంటాడు అంతే తప్ప ఆయన గొడవ అంతా ఏంటంటే నా దేశానికి మీరు ఎక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తే నేను ఒప్పుకోను అంటాడు. అది సాధ్యమైన మేరకు అడ్డుకుంటాడు, కానీ చాలా విషయాల్లో అడ్డుకోలేడు. టారిఫ్లు పెట్టి ఆ రకంగా ఆదాయం పెంచుకుని ఆదాయ పన్ను తగ్గించాలనుకుంటున్నాడు. ఆయన గతంలో మెకిన్లీ కూడా అదే ప్రయత్నం చేశాడు, బెంజమిన్ హ్యారిసన్ కూడా ఆ ప్రయత్నం చేశాడు. దాని పరిమితులు ఉన్నాయి. దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లు వాళ్ళకి మొత్తం దిగుమతులు ఉన్నాయి. 25% టారిఫ్ పెట్టినా కూడా వచ్చే ఆదాయం $750 బిలియన్. మరి దాంతో ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ $6 ట్రిలియన్ బడ్జెట్ ఉంది. కాబట్టి ఆయన ఏదో అసలు ఆదాయ పన్ను మొత్తం తీసుకొచ్చి అనుకుంటున్నాడు, అది భ్రమ. కానీ కొంత ఆదాయం వస్తుంది అంతే. అట్లాగే సార్, ఆఖరికి చెప్పి గారు మీరు కూడా ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఈ సోలార్ పవర్కి సంబంధించి అక్కడ FCPA ఫారిన్ కార్పొరేట్ ప్రాక్టీస్ యాక్ట్ వాళ్ళు ఒక నోటీసులు, ఒక కేసు అయితే ఫైల్ అయింది అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి. దాని మీద ఇండియాలో కూడా ఒక రాజకీయ ప్రకంపనలు, ఒక 5-6 రాష్ట్రాల్లో
లంచాలు సెకీ ద్వారా ఒప్పందం జరిగినా కూడా లంచాలు ముట్టిని దాదాపు $200 మిలియన్ పైన అని చెప్పి 2,000 కోట్ల దాకా లంచాలు ముట్టినట్టుగా వార్తలు వచ్చినాయి. దాని మీద ఆయన FCPAని ఆపేసినట్టుగా ఒక ప్రకటన చేశారు. కానీ మళ్ళా నిన్న మొన్న అక్కడి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు భారత ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, సమన్స్ జారీ చేయటంలో సపోర్ట్ కావాలి అని చెప్పేసి. ఏంటి ఇది ముందుకెళ్తుంది అనుకోవాలా నిజంగా? ఇక్కడ అంటే అల్టిమేట్గా ఇక్కడ మన ప్రజలకు కూడా లాస్ కదా, లంచాలు ఇచ్చి టారిఫ్ ఎక్కువ పెట్టుకుంటే ప్రజలకు లాస్. ఇది జరిగిందా జరగలేదా, చర్యలు ఉంటాయా, FCPA ముందుకెళ్తుందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, మన దేశంలో ఎలాంటివి జరుగుతున్నాయని మనందరికీ తెలుసు. ట్రంప్ సంగతి అమెరికా సంగతి వదిలేద్దాం. బట్ ఇవాళ కాబట్టి రేపైనా మనం ఈ లంచాలు లేకుండా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని వాళ్ళకి అదా నుంచి తిరిగితే లాభం లేదు. ఎవరు వచ్చినా కూడా నువ్వు పెడితే నాకేం ఇస్తామని చెప్పి అడిగే రాజకీయ వ్యవస్థ చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు, మన ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టి పెట్టుబడులు కూడా నిరుత్సాహపరుస్తున్నప్పుడు మనకు నష్టం అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఆ రకంగా పట్టించుకోవాలి. ఇక అంతర్జాతీయ సంబంధాల వరకు ట్రంప్ కి ఎవరు లంచం తీసుకోవడానికి పట్టదు. ఉదాహరణకి డెమోక్రాటిక్ పార్టీ చెందిన మేయర్ న్యూయార్క్ నగరంలో ఆయన మీద ఆరోపణలు ఉంటే ట్రంప్ తీసిపారేశాడు. ఎందుకంటే తన ప్రయోజనాలు, తన ప్రభుత్వ ప్రయోజనాలు, తన దృష్టిలో దేశ ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే ఆయన ఏది లెక్క చేయడు. చాలా మంది అవినీతి కోసం జైల్లోకి వెళ్తే ఇల్లినాయ్ గవర్నర్ రాడ్ బ్లాగోవిచ్ అని చెప్పని ఆయన డెమోక్రాటిక్ పార్టీ గవర్నర్, ఆయన అవినీతి కోసం జైలు క్షమాపేక్ష పెట్టాడు ట్రంప్. ఆయన చూస్తే ఆయన దేశ ప్రయోజనాలు కాబట్టి ఆయన దేశ ప్రయోజనాలకు నష్టం లేదనుకుంటే తీసిపారేయమంటాడు, లేదు మన లాభం ఉంటుందనుకుంటే కేసు పెట్టమంటాడు. పుల్లారావు గారు చెప్పండి, ఈ విషయంలో సరే అదానీనా మరొకళ్ళని కాదు, దానివల్ల ఇక్కడ నష్టం భారత ప్రజలకి, అది అమెరికాలో డబ్బు రైజ్ చేసి ఇక్కడ లంచాలు ఇచ్చినా లేకపోతే ఎక్కడ రైజ్ చేసి ఇచ్చినా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు లాభపడాలి. ఆ లంచాలు ఇచ్చిన మేరకు టారిఫ్స్ పెరుగుతాయి, సోలార్ పవర్ అయినా కూడా టారిఫ్స్ పెరుగుతాయి. ఈ విషయంతో సహా కలిపి ఎలా అర్థం చేసుకోవాలి? జనరల్ గా రోజుకి మన పొలిటికల్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది ఈ భారతదేశంలో. మిగతా దేశాల్లాగా ఏ పాయింట్ అయినా ఏదో పాయింట్ మీడియాలో 24 గంటల లైఫ్ 36 గంటలు అలా వెళ్తాడు, తర్వాత పూర్తిగా మర్చిపోతారు. మన రైల్వే స్టాంప్ రోజంతా వెళ్ళింది, మీరు చూసారు కదా ఢిల్లీలో రైల్వే. ఆవిడ ఆయన దాక్కున్నాడు, రైల్వే మినిస్టర్ బయటికి రాకుండా దాక్కున్నాడు, అందరూ మర్చిపోయారు. అలాగే ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో తప్పులేదు, పెట్టాలి పొలిటికల్ గా. దీంట్లో నేను వెల్కమ్ అంటున్నా, కరప్షన్ ఇక్కడేంటి అక్కడేంటి అని దుబ్బేయడానికి వచ్చిన వాళ్ళనే పట్టుకుంటాం. మంచిది, ఇది రూటీన్. ఇది మెయిన్ ఇష్యూ ఏమిటంటే, ఇంకో చిన్న విషయం కూడా చెప్తున్నా. చాలా మంది నరేంద్ర మోడీ ఇన్విటేషన్ అడిగాడు, ట్రంప్ స్వేరింగ్ ఇన్ అంటే అడగలేదు. ఎందుకంటే జీ జిన్పింగ్ ఆఫీస్ ఏమన్నారంటే, వాళ్ళు స్వేరింగ్ ఇన్ వెళితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఉన్న గౌరవం పోతాడు అన్నాడు. వెళ్ళలేదు. ట్రంప్ నుంచి దూరంగా ఉంటాం, చక్కగా అతనికి కావాల్సింది ఎస్ అంటాం, తర్వాత చేసినా చేయకపోయినా పట్టించుకోడు. మనం జాగ్రత్తగా చక్కగా ఇచ్చినట్టుగా చేస్తే నష్టం లేదు భారతదేశానికి. భారతదేశానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారో ప్రస్తుతం వాళ్ళతో విరోధంగా ట్రంప్ ఉన్నాడు. తర్వాత కలిసిపోతాడు, అది వేరే విషయం. మనకి నష్టం ఏమీ లేదు. మెల్లిగా డీల్ చేసుకోవాలి డిప్లొమసీ ద్వారా. అందుకునే ఈ డిప్లొమాట్స్ ఉన్నారు, ఊరికనే ఇక్కడ మన మొదలు తిరగటానికి కాదు. జేపీ గారు చెప్తారు, వాళ్ళ అసలపోనే అది డిప్లొమసీ చేయాలి. ఆ దేశాల్లో నిద్ర లేకుండా పని చేయాలి. అది చేసి మన దేశానికి ఇవన్నీ ఇలాంటి సాల్వ్ చేస్తా పోవాలి. రైట్, ఓకే. మళ్ళీ చరణ్ గారు, ఇక్కడ సరే అమెరికా అగ్రరాజ్యం, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ దేశంతో సత్సంబంధాలు కావాల్సిందే. అది ఏ ప్రభుత్వం ఉన్నా, బైడెన్ ఉన్నా ట్రంప్ ఉన్నా ఎవరున్నా. కానీ మన ప్రయోజనాలని కాపాడుకోవటం, వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద అంటే ఎట్లా ముందుకెళ్ళాలి భారత ప్రభుత్వం, ఏం చేస్తే బాగుంటుంది? సార్ ఇప్పుడు అదే అమెరికానేమో మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ అని అమెరికా అంటుంది, వాళ్ళు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఇండియా అన్నారు. మళ్ళీ ఇప్పుడు మినహాయింపులు, ఎందుకంటే విదేశీ నుంచి ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రికల్ కార్ల వెహికల్లకు డిమాండ్ బాగున్నది. ఎందుకంటే ఇప్పుడు చైనాలో 1,10,00,000 కార్లు అమ్ముడుపోతే భారతదేశంలో 1,00,000 కార్లు, అంటే ఎవ్రీ ఇయర్ 20% పెరుగుతున్న పరిస్థితి. మహీంద్రా వాళ్ళు 33% ఎలక్ట్రిక్ కార్లు లాస్ట్ ఇయర్ అమ్మిరు, 38% టాటా కంపెనీ. ఇక్కడనే ప్రొడక్షన్ పెట్టి ఇక్కడ అమ్ముతున్నప్పుడు మనకి ఫ్యాక్టరీ ఇక్కడ పెడితే మనకి లేదు అది అయిపోయింది. చెప్పాడు బెర్లిన్ నుంచి సప్లై చేస్తారు. తనది ఏంటంటే భారతదేశంలో ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్ పరిస్థితిని బట్టి అప్పుడు నేను ప్లాంట్ ఏర్పాటు చేస్తే ప్రొడక్షన్ అని చెప్పిండు. దానిలో భాగంగానే ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదైతుందో 110% నుంచి 70% తక్కువ చేసింది మన బడ్జెట్లో. అది 14 విభాగాలకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి బాంబేలో ఢిల్లీలో పెడుతుందని చెప్పేసి ఆ సంస్థ ప్రకటించింది. ఎలన్ మాస్క్
అదేవిధంగా ట్రంప్ వాళ్ళంతా ఇదంతా దీనంతా వ్యవహారంలో గతంలో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అసలు ఉందా లేదా? మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు అమెరికానేమో చాలా మేక్ ఇన్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి వాళ్ళు ట్రంప్ గారు దూసుకోపోతా ఉంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరి భారతదేశంలో ప్రొడక్షన్ లేకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి యథేచ్ఛగా రేపు మార్కెట్ పెరిగిన తర్వాత పెడతాంటే స్టార్టింగ్ లో గవర్నమెంట్ అన్ని మినాయింపులు ఇచ్చినప్పుడు భారతదేశంలో కంపెనీకి మినాయింపులు ఇస్తే ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ కంపెనీ ఇక్కడ దేశస్తులు మన ఇక్కడ మిగతా మహీంద్రా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు, మాకేం ఇబ్బంది ఉండదు, పోటీని ఎలాగైనా ఎదుర్కోవాల్సిందని చెప్పి ఆల్మోస్ట్ ఫ్యాక్టరీ వస్తుందన్న ఆలోచనతో రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయింది టెస్లాక్ అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. సార్ వాళ్ళు సేల్స్ దీనికోసం మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతలేరు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతలేరు చాలా స్పష్టంగా వాళ్ళు అంటే ఇవాళ రేపు ప్రకటిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతారు ఫస్ట్ చైనా నుంచి ఇక్కడికి వస్తుంది, చైనా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మార్కెట్ పరిస్థితులను బట్టేసి వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం, ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పారు. ఇక్కడ ట్రంప్ అయినా ఎలన్ మాస్క్ అయినా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వాళ్ళకి మేలు చేసే ప్రయత్నంలో భాగంగా పోతాం. మన భారతదేశంలో కంపెనీలకు ఏం లాభం? ఆఖరికి ఒకటి చెప్పండి, ఇప్పుడు రేపు ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, దీని మీద ఈ యుఎస్ఐడికి సంబంధించి ఎందుకంటే అది ఎన్నికల సంఘానికి ఇచ్చిన భారత ప్రభుత్వం ఇంత చిన్న మొత్తం తీసుకునే పరిస్థితి ఎన్నికల వ్యవస్థకు దీని మీద కాంగ్రెస్ నిలబడుతుందా? గట్టిగా శ్వేతపత్రం అయితే డిమాండ్ చేశారు కానీ ఏం జరగబోతుంది సార్? ఇప్పుడు డోసు విభాగానికి వారు ఇన్ఛార్జ్ ఉన్నదే ఎలన్ మాస్క్, తర్వాత 182 కోట్ల రూపాయలు. అదే కాకుండా దానికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆరోపణ చేస్తారు, 2012లో ఏదైతే సీఈఓ ఉన్నప్పుడే ఒప్పందం జరిగిందని చెప్పేసి కురేషి తోసిపిచ్చి ఉండదు, జరగలేదు. అంటే 2014 తర్వాత జరిగిన కనపడతా ఉంది. అంటే రకరకాల అంటే ఇప్పుడు మహారాష్ట్ర కూడా అదే ఎలక్షన్ కేసులు పడ్డాయి. ఓట్లకు అక్కడ ఉన్న ఓట్ల కన్నా ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన ఓట్ల కన్నా తర్వాత రిజల్ట్ తర్వాత ఎక్కువన్నాయని, హర్యానా అదే జరిగిందని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిపై విచారణ చేసి తప్ప వాస్తవ విషయాలు బయట రావు. అదే కాకుండా అదాని వ్యవహారంలో కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే అదాని వ్యవహారంలో కూడా ఖచ్చితంగా పారదర్శక విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. అదాని వ్యవహారంలో ఇంతవరకు పార్లమెంట్ ఎప్పుడు జేపీసీ ఏమన్నా వేయలేదు. ఇప్పుడు అమెరికా పోయి ట్రంప్ కలిసినప్పుడు కూడా ఏకంగా అదాని ఇష్యూ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ట్రంప్ అక్కడనే ట్రంప్ ఎలన్ మాస్క్, ఇక్కడ అదానికి నరేంద్ర మోడీ గారు అంటే వ్యాపారులకు మేలు చేసే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నా కనపడతాం. రైట్. ఆఖరిగా విల్సన్ గారు నిజంగానే ట్రంప్తో వ్యవహారం ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది? సరే ఆయన శైలి లేకపోతే ఆయన ఆహారి కాస్త కించపరిచేలాగున్నా దాన్ని పక్కకు పెట్టి మన బెనిఫిట్స్ ఏంటన్నదన్నా చూసుకునే ప్రయత్నంలో పెట్టుబడులు కానీ లేకపోతే టారిఫ్స్ కానీ వీటితో లౌక్యంగా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తారా? ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా జాన్ జగరీ దోస్త్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు బయట ట్రంప్ గారు మోడీ గారు, ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానమే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వావలంబన దిశగా దేశాన్ని ముందు తీసుకెళ్లాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్రంలో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేశారో దేశ ప్రజలందరూ తెలుసు. భారత్ బయోటెక్ దగ్గర నుంచి అనేక పరిశ్రమలు, ఇప్పుడు అదాని మన దేశానికి సంబంధించిన ఇండస్ట్రీస్ట్, అదానిని మనం ఎంకరేజ్ చేస్తామంటే ఇండియాని ఎంకరేజ్ చేసినట్టే. చైనా ఎంకరేజ్ లంచాలు ఇచ్చి టారిఫ్లు పెరిగిన ఇండియాని ఎంకరేజ్ చేసినట్టేనా? ఇక్కడ ఏంటంటే మన ఇండస్ట్రియలిస్టులు, మన దేశం, మన సంపద, మన స్వావలంబన తీసుకెళ్ళాలి అంటే మన దేశంలో ఉండే ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం నెగిటివ్ గా కామెంట్ చేసుకుంటూ పోతే అట్లాగా సార్. ఖచ్చితంగా ఇండస్ట్రియలిస్ట్ ని ప్రోత్సహించాల్సిందే, పోటీ ఉండాల్సిందే, దానిలో ఎవరు కాదంట్లా. కానీ అడ్డగోలుగా లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్లు మొత్తం తీసేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మొత్తం ఒకళ్ళ దగ్గరే ఉండిపోతే దానివల్ల దేశానికి లాభం అన్నది కనీసం ప్రైవేట్ లో కూడా పోటీ లేకుండా అయిపోతుంది కదా విల్సన్ గారు. అసలు అదంతా దుర్భిప్రాయాలు చాలా ఉంటాయండి. బేసిక్ ఏంటంటే మన దేశాన్ని ఖచ్చితంగా ఆర్థిక స్వావలంబన తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? ఈ రోజు మన ఇప్పుడు ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మనం కనీసం ఒడ్డు చూసుకునే సోపు కూడా మనం తయారు చేసుకునే పరిస్థితిలో ఉంటే, మన టీవీ మనం చూసుకునే పరిస్థితిలో ఉంటే, తీసుకునే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు దాని నుంచి మనం బయటకు వచ్చి దేశాన్ని ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంటుందండి. ఇండియాలో ఖచ్చితంగా మనం విదేశాలకు సంబంధించిన కంపెనీలు అవసరమైన దగ్గర వాళ్ళు ఎంకరేజ్ చేస్తాము. అదే సమయంలో మనం కాళ్ళు వేళ్ళు వరుకునే దిశగా, కాళ్ళు నిలబడే దిశగా మనం ప్రయాణం చేస్తాం. మన ప్రస్థానం ఎలా ఉంటుంది? ఎక్కడైనా సరే మనం స్టాండ్ అవుతూ ఇతరులకు ఇస్తాం. భారతీయ జనతా పార్టీ గాని కేంద్ర ప్రభుత్వ విధానం గాని దేశ ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేసేదానికి మన ఇండస్ట్రీ మనం డెవలప్ చేసుకోవాలా. ఇప్పుడు ట్రంప్ చెప్పినా గానీ, ఇప్పుడు టెస్లా ఆయన చెప్తే
ఈయన ఆగిపోడు, కంపెనీ పెట్టి ఆగిపోడు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ముందుకు వస్తారు. అంటే రాబోయే రోజుల్లో కూడా మన ఉత్పత్తి సామర్థ్యం పెంచుకొని మనం ఇతర దేశాలకు కూడా మనం వస్తువులు ఎగుమతి చేస్తే మనకి విదేశీ మార్గదర్శకం ఎప్పుడు వస్తుంది. మన సహజ వనరులు ఉన్నాయి, వాటన్నిటి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అమెరికా వాళ్ళు సంబంధించిన పెట్రోల్ బావుల్ని వాళ్ళు వాడుకోరు, అదే విధంగా సముద్ర దేశాలు ఆధారపడతారు. అదే విధంగా చైనా వాళ్ళ దగ్గర ఉన్న ఐరన్ వాళ్ళు వాడుకోరు, ఇతర దేశాలు ఆధారపడతారు. అంటే వాళ్ళకు 100-200 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి అవసరమైన ముడి సరుకుల్ని, చమురుని, లేకపోతే ఇటువంటి ఐరన్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఒక విజన్ ఉంటది. మనకు కూడా విజన్ అవసరం. మన దేశంలో సంపదని మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే, సహజ వనరుల సంపద చేసుకుంటేనే ఇండస్ట్రియలైజేషన్ ముందుకెళ్ళాలి. మనకి దొరకని వస్తువులు బయట తెచ్చుకోవడం తప్పులేదు. మన కందిపప్పు దొరకదు అనుకోండి, ఆ కందిపప్పు ఇంకొక దేశంలో కెన్యాలో దొరికితే తెచ్చుకోవడంలో నేరమేం కాదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు వ్యాపారం వాళ్ళు చేస్తారండి. కానీ అమెరికా అనేది ఎప్పుడు కూడా మనకి మిత్ర దేశం కాదు, శత్రు దేశం కాదు, మధ్యస్థంగా ఉంటారు. ఒక దేశంలో స్ట్రాటజీ నడిపారు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇంత జయప్రకాష్ గారు అన్నట్టుగా మన స్వాలంబం తీసుకెళ్లాలా. దేశాలు ఈరోజు మనం ప్యాకెట్లు పంపించుకుంటున్నాం, మన దేశం ఏమి బలహీనంగా లేదు. ఈ బలం మరింత బలోపేతం చేసుకోవాలి మన పారిశ్రామికవేత్తలని. చేసుకొని వాళ్ళు ఎక్కడ పరిశ్రమ పెట్టినా దాని తాలూకు ఇన్కమ్ ఇండియా కూడా వస్తుంది కదా. కాబట్టి ఇండియాలోకి మనం అనేక ఉత్పత్తులు మనమే చేసుకోవాలి. ఈ రోజు గుండు సూది దగ్గర నుంచి విమానం దాకా మనం తయారు చేసుకునే సామర్థ్యం మనం పెంచుకోవాలి. కానీ ఇప్పటికీ చైనా ఉత్పత్తులు నరేంద్ర మోడీ ఇప్పటిగా మార్కెట్ లో కనబడ్డాయి కదా. ఆఖరికి దోమలు చెప్పే బ్యాట్ గడి చైనా తెచ్చుకునే పరిస్థితికి వచ్చాం కదా. అలా కాకుండా మనం తయారు చేసుకోలేం. చైనాలో మనం వ్యతిరేకించే అంశాలు కొన్నప్పుడు కూడా ప్రతి 10 మందిలో ఒకరు పరిశ్రమ పెడుతుంటారు. ఇండియాలో ఆ పరిస్థితి రావాలా, ప్రతి 10 మందిలో ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారవ్వాలా. పరిశ్రమలు రావటంలో ఒకళ్ళే తనుకొని పోతున్నారు. చాలా మంది పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు వన్ సైడెడ్ గా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి సార్ అదాని విషయంలో. బీజేపీ గరిస్తారు. మేక్ ఇన్ ఇండియా దిశలోనే స్టాండప్ ఇండియా గానీ, అది వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గానీ, అది ఎంఎస్ఎంఈలు గానీ 2 లక్షలు 3 లక్షల కోట్లు పెట్టామంటే కారణం ఏంటి? ఇక్కడ మనం ఇండస్ట్రీ పెట్టుకోవాలా, మన యువత పరిశ్రమ పెట్టుకునే స్థాయికి ఎదగాల. ఇదే మన విజన్. అంతకుమించి ఇంకొక విజన్ ఏం లేదు. కాబట్టి ట్రంపులు లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక కంపులు లెక్క చేయాల్సిన అవసరం లేదు. మనం బాగుపడడం కోసం ఏం చేయాలో అన్ని చేసుకుంటూ ముందుకెళ్ళడమే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానం అని. సార్ జేపీ గారు మీరు మాట్లాడే ముందు పుల్లారావు గారు మీరు ఏదో చెప్పబోతున్నారు, ఒక్క సెకండ్. అదే ఒకటే ఏంటంటే, మనం ట్రంప్ అవనాయి ఎవరైనా అవనాయి, టెస్లా లాంటి కంపెనీ భారతదేశంకి వస్తే మన టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, ఎన్నో స్పిన్ ఆఫ్స్ వస్తాయి. మారుతి వచ్చినప్పుడు మన భారతదేశంలో కార్ ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఒక 50,000 లక్ష కార్లు ప్రొడ్యూస్ చేసేవారు. అది వచ్చినప్పుడు నాతో పాటు ఇవన్నీ ఈ ఫ్యాక్టరీని మూసేస్తారేమో అనుకుంటే మూయలేదు. మహేంద్ర రవీంద్ర అందరూ మోడర్నైజ్ అయ్యారు. ఇప్పుడు మారుతి ఒక బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ ప్రపంచంలో ఇక్కడ ఉన్నారు. సో టెస్లా రావాలని కోరుకుంటున్నాం సార్. నా చర్చ కూడా అదే, రాకుండా అలాగే టెస్లా కూడా చేసేది ఏంటంటే, ఇంత పెద్ద మార్కెట్ వదులుకోలేదు. స్పేస్ ఇండస్ట్రీ మనకు ఉన్నది, ఆ స్పేస్ కంపెనీలు కూడా టెస్లా వాడతాయి. సో మనం హై టెక్నాలజీ కంపెనీ భారతదేశానికి వస్తే, మన కన్సెషన్ ఇస్తే మొత్తం కంట్రీకి పెద్ద బెనిఫిట్ టెక్నాలజీ స్పిన్ ఆఫ్స్ లో ఉంటాయి. రైట్ సార్. జేపీ గారు చెప్పండి. అలా క్లుప్తంగా ఒక మాట శ్రీనివాస్, మనం పెట్టుబడి పెట్టే వాళ్ళని తిడుతున్నాం, లంచాలు ఇచ్చారని చెప్పిన సమస్య అది కాదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఎలక్షన్ కి 100 కోట్లు ఎట్లా సాధ్యం అవుతుందండి? దాని నుంచి వస్తుంది డబ్బు. ఇక్కడ పెట్టుబడి రిజిస్ట్రేషన్ పెట్టుబడి పెట్టే వాళ్ళని చెడుకు తింటున్నాం. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కిందకి వచ్చింది, తమిళనాడు వాళ్ళు లంచంతో ఆగకుండా మాకు ఈక్విటీ ఇవ్వమన్నారు. దాంతో మనం తెచ్చుకోగలిగాం తెలుగు రాష్ట్రాలకి. అంటే భయంకరంగా పీడించుతుంటున్నాం. అంచేత పెట్టుబడి పెట్టే వాళ్ళని తిట్టుకుంటే లాభం లేదు. మన దేశంలో పెట్టుబడి పెడుతున్నంత కాలం వాళ్ళు మనకు ఉపయోగపడేవాళ్ళు. ఆ డబ్బు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పెట్టుబడులు పెట్టే వ్యవస్థను మనం రాజకీయంలో ఉంది తప్ప వ్యాపారస్తులు తిట్టడం అనేది దానివల్ల ఉపయోగం లేదు. ఇది ఒకటి సార్. రెండోది ట్రంప్ గారి విషయంలో సార్, ఒకటి అంటే అంతర్జాతీయంగా కూడా మిగతా విషయాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, రష్యా యుక్రెయిన్ కానీ లేదా గాజా, అంటే సరే మనకి ప్రత్యక్షంగా సంబంధం ఉందా లేదా, ఒక ప్రశాంత వాతావరణం ప్రపంచంలో ఉండే పరిస్థితి ఆయన దేశ ప్రయోజనాల కోసం కావచ్చు. ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ దానిలో మొట్టమొదటి కలిసింది ఆయన అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడిని. జేపీ గారు మీరు చూసే ఉంటారు. అంటే ఏంటి అసలు వ్యూహం ఎలా ఉండబోతోంది? ఈ F-35 యుద్ధ విమానాలు కూడా భారత్ అడగలేదు, వాళ్లే ఆఫర్ చేశారని కూడా వార్తలు వచ్చినాయి సార్. మనం అయితే రష్యా నుంచి తీసుకున్న Su-57. 2 విషయాలు. ట్రంప్ ప్రధానంగా వ్యాపారం పెరగాలి, తన దేశ సంపద పెరగాలి, యుద్ధాలు ఉండకూడదు, శాంతి కావాలి. ఒక విచిత్రమైన మనస్తత్వం అది. అతనిలో అన్ని చోట్ల యుద్ధాలు కావాలని కోరే మనస్తత్వం కాదు. మరి దానివల్ల కొంత మంచి కూడా జరగచ్చు. మనం చూద్దాం భవిష్యత్తులో. ఉదాహరణకి కొంచెం ట్రంప్ లాంటి తంపరతనం ఉన్నవాడే అణ్వాయుధాలను
ఓకే. మనకు తెలియదు, దాని గురించి మాట్లాడుతున్నాడా? యుద్ధాలు ఉండకుండా మన డిఫెన్స్ బడ్జెట్ తగ్గిపోయి రష్యాది చైనాది మందు కూడా అందరూ ఒప్పుకుంటే అని అంటున్నాడు. వాడు ఒప్పుకుంటారో చూద్దాం. రెండోది, ట్రంప్ కి మీరు ఇజ్రాయెల్ గాని ఇంకోటి విషయం చూడండి, కొన్ని విషయాల్లో ఆయనకి ఆ తెల్ల జాతి సంతతి వాళ్ళు, జుడియో క్రిస్టియన్ సంతతి వాళ్ళు అంటే ఆయనకు మమకారం, మిగతా వాళ్ళు అంటే పెద్ద చాలా కొంత చేత్కారం అని. అందుకని ఆయన విషయాలను అవగాహన చేసుకోవటంలో చాలా మర్కెంటైల్ గా, ట్రాన్సాక్షనల్ గా తప్ప అక్కడ మనోభావాలు గుర్తించడం కానీ అలాంటి దానికి లేదు. యుక్రెయిన్ ఉన్నది, యుక్రెయిన్ తెల్ల జాతి వాళ్ళు అయినా కూడా, యూరోపియన్ అయినా కూడా యుక్రెయిన్ నాశనానికి అభ్యంతరం అంటున్నాడు. అంటే ఆయన మనస్తత్వం ఏంటంటే ముందు నేను నా దేశం, ఆ తర్వాత వీళ్ళంటే తెల్లవాళ్ళు క్రైస్తవులు, లేకపోతే తెల్ల జాతి వాళ్ళు యూరోపియన్లు, అంతే తప్ప మిగతా ప్రపంచం గురించి ఆయనకు పట్టింది కాదు. అమెరికన్ ప్రజలు కూడా చాలా మేరకు అలా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి తప్ప ప్రతి మాటకి ఎక్కువ లోతుగా ఆలోచించక్కర్లేదు. పెద్దాల్లో కుట్ర ఉండాల్సిన అవసరం లేదు. ట్రంప్ తో ఆగిపోయేది కాదు, అమెరికాలో మళ్ళీ ఐసోలేషనిజం వస్తుంది. మా సంగతి మేము చూసుకుంటాం, ప్రపంచ నాయకత్వం మాకు అనవసరం, ప్రపంచం కోసం భారాన్ని మేము ఏమైనా భావం వస్తుంది. అది ఒక రకంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్నది. ఒక 70 ఏళ్ల పాటు 80 ఏళ్ల పాటు అమెరికాను తిట్టినప్పుడు అమెరికా నాయకత్వాన్ని ప్రపంచంతో అంగీకరించింది, అది లాభం పొందింది. ఇప్పుడు అది పోయే ప్రమాదం కనిపిస్తుంది. మరి ఆ స్థానంలో ఏమొస్తుంది? బడితోనోడితే బర్రె అవుతుందా? బలం ఉన్న దేశాలు ఇతర దేశాలను ఆక్రమించుకుంటాయా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి ఆలోచన రాలా. ఒక్కసారి ఇరాక్ లో సద్దాం హుస్సేన్ ఆక్రమించుకున్నాడు కువైట్ ని, ప్రపంచంతో కలిసి ఆయన వెనక్కి పంపించేసింది. ఆ తర్వాత ఇప్పుడు యుక్రెయిన్ లో జరుగుతోంది. ఇది కనుక దీన్ని అంగీకరించినట్టయితే బహుశా ప్రపంచం తీరు మారుతుంది. కాబట్టి మౌలికమైన మార్పులు ప్రపంచ రాజకీయంలో వస్తాయి, దాన్ని మనం గమనించాలి. ఎదుగుతున్న దేశంగా మన ప్రజలను మనం కాపాడుకోవాలి, అంతే తప్ప చిన్న చిన్న విషయాలకు విపరీతాలు చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఒకటే కాదు సార్. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సౌదీలో రష్యాతో చర్చలు జరుగుతూ ఉన్నాయి, రష్యా యుక్రెయిన్ వార్ ఆపటం గురించి. దానిలో అసలు ఆ బాధితుడైన యుక్రెయిన్కి ప్లేస్ లేకుండా పోయింది. యుక్రెయిన్ ఒక నియంత అని చెప్పి ఆయన మాట్లాడుతాను. మన అందరూ సమాజం అంతా చూసింది ఆ యుద్ధం ఎలా మొదలైంది. ఎందుకని ఈయన మాట వినలేదు? ఏమిటి, నీ దేశంలో ఉన్న ఖరీదు సంపద అంతా మాకు ఇచ్చేయి, లేకపోతే సగం వాటా ఇచ్చే, దేశాన్ని ఎట్లా అమ్ముకుంటాను మనం చర్చించుకుందాం అన్నాడు. ఈయన నచ్చలేదు. అందుకని ఇప్పుడు ఎందుకంటే నా దేశం నువ్వేం చచ్చా నాకు పర్లేదు చెప్పిన భావన ఉంది. అందుకని ప్రపంచంతో అప్పుడు కంగారు పడుతుంది. యూరప్ 80 ఏళ్లలో ఊహించలే అసలు. అమెరికా మీ చావు మీరు చావండి అన్న మాట అంటుందన్న మాట అమెరికా ఊహించరా. మార్షల్ ప్లాన్ దగ్గర నుంచి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలో స్వేచ్ఛాకాముక దేశాలకు నాయకత్వాన్ని ఇస్తుంది, గ్లోబల్ ఆర్డర్ ని పరిరక్షిస్తుంది, గ్లోబల్ రూల్స్ ప్రకారం ప్రపంచం నడిచే తీరును ప్రవర్తిస్తుంది, దానికోసం ఎంతైనా మూల్యం చెల్లిస్తుందని చెప్పిన భావం ప్రపంచం అనుకున్నది. ఇప్పటిదాకా నడిచింది. మొట్టమొదటి నాకెందుకు ఈ భారం, నాకు బలం ఉంది. అంతర్జాతీయంగా ఆయన ఒంటరి అవుతున్నాడు. వాళ్ళకైపోయి రేపు తెలుసుకుంటారు. అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడం అమెరికా కూడా అవసరం, మన దేశానికి కూడా అవసరం. రైట్. పుల్లారావు గారు లాస్ట్ కామెంట్స్. ఇది మనకి నేను స్వయంగా చెప్తున్నా, చాలా మంచి రోల్ భారతదేశానికి. జాగ్రత్తగా తన టెంపర్మెంట్, ఈగో హ్యాండిల్ చేస్తే భారతదేశం మీద అతనికి ఒక మంచి అభిప్రాయం ఉన్నది. ఫిబ్రవరి 2020లో భారతదేశానికి విజిట్ చేశాక ఫ్యామిలీ అతను ఆడిపోలేదు. తర్వాత మన ప్రభుత్వం కూడా, మన ఇండియన్స్ కూడా ఎలాగ మేనేజ్ చేసుకోవాలో వ్యక్తులు తెలుసు, బాగా చక్కగా చేస్తారు, బాగా చేశారు. ఇప్పటి వరకు అపోజిషన్ పార్టీ అనొచ్చు, తప్పులేదు. ఇప్పటి వరకు బాగా మేనేజ్ చేశారు. ట్రంప్ను మనం మేనేజ్ చేసుకుంటే గొడవ లేదు. రైట్ సార్. తప్పును మేనేజ్ చేసుకుంటే మనకి ఏం గొడవ లేదు. ఆ డెమోక్రాటిక్ పార్టీ లాగా పిచ్చి పిచ్చి మాట్లాడరు. హ్యాపీ టైమ్స్, మంచి రోజులు వీళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే భారతదేశం. రైట్. మొత్తంగా ప్రపంచం అంతా ఒక రకంగా భయపడుతున్న పరిస్థితి, అంతర్జాతీయంగా వాణిజ్యాలు కూడా కుదుపునకు గురవుతున్న పరిస్థితి. అయితే భారత్ లాంటి దేశం నలుగురితో పాటు తమకేమవుతున్నది జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. మొత్తంగా అమెరికా మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి, ముఖ్యంగా రక్షణకి సంబంధించిన అంశాల్లో అమెరికా ఏదో సాయం చేస్తున్నటువంటి ధోరణి కాకుండా తనంతట తానుగా స్వయం ప్రతిపత్తితో తనని తనే రక్షించుకునేటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళడం అవసరం అని చెప్తున్నారు. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, పుల్లారావు గారికి, అలాగే చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, విల్సన్ గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.